హలో అందరికీ, మేమైతే పల్లెటూరికి వచ్చామండి. ఇది అర్లీ మార్నింగే అండి. చూడండి, సూర్యోదయం అవుతూ ఉంది. పొద్దున్నే 6 o'clock అండి. చూడండి, వాతావరణం అయితే ఎంత చల్లగా ఉందో. పల్లెటూరు వాతావరణం అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది మా అక్క వాళ్ళ ఇండ్లు అండి. పైన మేము నైట్ పడుకున్నామండి. నైట్ బయట పడుకున్నామండి. ఇది అర్లీ మార్నింగ్ 6 o'clock అండి. కిందికి వచ్చాక మా అక్క అన్నీ చూడండి, ఫ్లవర్స్ అన్ని చెట్లు ఎన్ని ఎంత బాగా వేసుకుందో చూడండి. ఇంటి ముందర కనకాంబరం చెట్లు, సంపంగి చెట్లు, జాజి పూల చెట్టు, ఇంకా మందారం చెట్టు. అది మందారం చెట్టు చూడండి ఎంత హైట్ పెరిగిందో చూడండి. మందారం చెట్టు ఒకేసారి మిద్దె పైకి వెళ్ళింది చూడండి. మందారం చెట్టు అయితే ఇప్పుడైతే పూలు పూయలేదండి. ఇప్పుడే కదండి ఎండాకాలం వెళ్ళి మళ్ళీ వానాకాలం వస్తుంది. ఇప్పుడు అంతా చిగురిస్తుందండి. ఇది సంపంగి పూల చెట్టు అండి. ఇక్కడ తులసి చెట్టు ఉంది చూడండి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి. ఇది తులసి చెట్టు అండి. చూడండి, కనకాంబరం పూలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయండి. చూడండి, పూలు అయితే పీక్కుంటున్నానండి. మా అక్క అయితే పూలు పీక్కొని కట్టుకుందామని పూలు పీక్కమనిందండి. అందుకని పూలు కోస్తున్నాను చూడండి. ఇవి కొండ కనకాంబరం అంటారండి. చాలా రెడ్గా ఉంటాయండి, చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. ఒక్క చెట్టు ఉన్నా చాలండి, పొదలు పొదలుగా వెళ్ళిపోతుంది చెట్టు. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా ఎండలు ఉన్నాయి కదా, అందుకని సరిగ్గా కాయలండి. ఎన్ని పూలుకు పూస్తుందో అండి ఈ చెట్టు అయితే. చూడండి, నేను ఎంచక్క పూలుకు వస్తున్నాను చూడండి. కనకాంబరం పూలు. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి. పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వాతావరణం కూడా చల్లగా, గాలి బాగా వస్తూ ఉందండి. చెట్ల నిండా పూలు ఉంటే అన్నీ కోసేసానండి. అన్నీ కోసి కట్టుకుందామని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8 అవుతుందండి. ఎర్రగడ్డలు కోసామండి ఎర్రకారంకి. ఇప్పుడైతే మా ఇంట్లో టిఫిన్ దోశ అండి. అదే చూడండి, పూలు పీకానండి, అన్ని ప్లేట్లు పోసుకున్నానండి. ఇవన్నీ కట్టుకోవాలండి. ఇదో చూడండి, మా అక్క పూలు కడుతుంది చూడండి. ఎంత బాగా చిక్కే కడుతుందండి పూలు. చూడండి, పూలు అటు సైడ్ 4 ఇటు సైడ్ 4 పెట్టి చూడండి, దగ్గరగా పెట్టుకొని పూలు కడుతుంది చూడండి. చూడండి ఎంత బాగా కడుతుందో పూలు. నాకైతే అంత చిక్కగా పూలు కట్టడం అయితే వచ్చండి, కానీ అంత చిక్కగా కట్టడం రాదండి. మా అక్క అయితే చాలా బాగా కట్టిందండి. చూడండి ఎంత చిక్కగా కట్టింది చూడండి పూలు. తప్పదు, గుత్తు వస్తాయండి పూలు. చూడండి ఎంత గుత్తు కట్టిందో పూలు. నాకైతే అంత చిక్కగా కట్టడం రాదండి. చాలా అందంగా కట్టిందండి. పూలు కట్టింది చూడండి ఎంత చిక్కగా కట్టిందో. ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నానండి అందరికీ. దోశలు, చట్నీ, ఎర్రకారం పూసి పప్పుల పొడి చల్లేసి చట్నీ వేసామండి దోశలకి. చూడండి, దోశ కాలింది, ఎర్రకారం పూసాను, పప్పుల పొడి చల్లాను, దోశ రెడీ అయిందండి. నేను దోశలు వేస్తుంటే ఒక్కొక్కరు అందరూ తింటున్నారండి. దోశ చట్నీ రెడీ. దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. చూడండి, పూలు కట్టాను, పెట్టుకుంటున్నాను.